హలో నమస్తే. ఈరోజు అనంతపురం రాజకీయాలు హాట్ టాపిక్గా నడుస్తున్న పరిస్థితి ఈరోజు మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా పోటాపోటీగా ఈరోజు ముందుకు సాగుతున్నాయి. అందులో భాగంగా మనతో పాటు ఈరోజు ముఖాముఖి ప్రోగ్రాంలో పాల్గొనడానికి వచ్చిన సిపిఐ పార్టీ మైనార్టీ వింగ్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి మనతో చాలా వరకు సుపరిచితులు, మైనార్టీలో తెలియని వారు ఎవరు ఉండరు. అలాంటి వ్యక్తి ఖాజా హుస్సేన్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈరోజు మైనార్టీలకు ఈ గత 2 సంవత్సరాల నుంచి సీటు కేటాయించడంపై అనేక పోరాటంలో వీళ్ళు కీలక పాత్ర వహించడం జరిగింది. ఈరోజు ఎట్టకేలకు మైనార్టీలకు ఒక ప్రధాన రాజకీయ పార్టీలో ఒక గుర్తింపు వచ్చి ఈరోజు ఒక సీట్ని కేటాయించడం జరిగింది. అనేక విషయాలు ఈరోజు వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తారు, రాజకీయంగా ఈ జరుగుతున్న ప్రధాన మెయిన్ అజెండా పార్టీలు అంటే తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, ఇలాంటి ప్రధాన పార్టీలతో వీళ్ళు ఏ విధంగా ఢీ కొట్టే పరిస్థితి ఉంటుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నాకు చెప్పండి, ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ కానీ టీడీపీ కానీ మైనార్టీలకు సీటు కేటాయించలేదు. మరి అలాంటి తరుణంలో ఒక పార్టీలో కూడా అంటే కాంగ్రెస్ కూడా ఒక ప్రధాన పార్టీలే ఇండియా కూటమి ద్వారా ఈరోజు ఒక సిపిఐ పార్టీలో ఒక అవకాశం వచ్చింది మీకు. మరి మైనార్టీలకి సీటు కేటాయించిన పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది? మరి మీరు ఏ విధంగా అనంతపురం అర్బన్ ఏ విధంగా మీరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? నమస్కారం అండి. ముందుగా మీకు ధన్యవాదాలు కోరుతున్నాను మీ D3 న్యూస్ ఛానల్కి ముఖాముఖి కార్యక్రమం నన్ను పిలవడానికి. మీరు అడిగిన ప్రశ్నకు ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ మరియు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ వీళ్ళందరూ కలిసి పోటీ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మన అనంతపురంలో జనాభా ప్రాతిపదికన మైనార్టీలు దాదాపు 70,000 మంది ఉన్నారు. 70,000 మంది ఓటర్లు ఉన్నారు. ఆ ప్రాతిపదికన మనము ఒక 2 నెలలు 3 నెలల నుంచి కూడా ఎంతో సిపిఐ పార్టీ తరఫున మేము కానివ్వండి, వేరే ప్రజా సంఘాలు కానివ్వండి, వేరే పొలిటికల్ పార్టీ కానీ ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీలో ఉన్న మైనార్టీలు అందరూ కూడా ఎంతో నిబద్ధతతో మాకు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి చాలా మీటింగ్స్ పెట్టారు. ఎంతో పెద్ద పెద్ద నాయకులు వెళ్ళి కలవడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఈ ప్రధాన పార్టీలు మీరు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, ఈ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కానీ ఈ 2 పార్టీలు కూడా మన మైనార్టీలకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం ఇండియా కూటమి తరఫున మన అనంతపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి అయినటువంటి సి జాఫర్ గారికి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశము ఇవ్వడం కోసం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ఇంకా మన మిగతా ఇండియా కూటమికి ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే భారత కమ్యూనిస్టు పార్టీ ఇంకా కాంగ్రెస్ పార్టీ మన భారత స్వాతంత్రంలో పాల్గొన్న 2 అతి ముఖ్యమైన పార్టీలు. నేను బాగా చెప్తున్నాను మీకు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎందుకు ఓటు వేయకూడదు, అది కూడా బీజేపీతో లేదు కదా అని మీరు అనొచ్చు. మీరు టీడీపీ పార్టీ ఎలాగనో చెప్పగానే చెప్పింది, బీజేపీ పార్టీతో మేము కలుస్తున్నాము, కలిసి మేము పోరాడతామని చెప్పేసి. బీజేపీ పార్టీ గురించి మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. 2014 వాళ్ళు రాజ్యాధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా, కేంద్రంలో వాళ్ళు ఎన్నికైనప్పటి నుంచి కూడా 2014 నుంచి డిమానిటైజేషన్ అని చెప్పేసి, మతోన్మాద శక్తులు అని చెప్పేసి కానీ ఏదైనా ప్రతి ఒక్కటి కూడా మతాన్ని సంబంధించి ఒక గలాటలు చేయడం తప్ప వేరే ఏ విధంగా ఇండియాను ముందుకు తీసుకోలేదని చెప్పేసి నేను ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా డిమానిటైజేషన్ కానివ్వండి, ఇంకా సిఏఏ బిల్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా బీజేపీ తరఫున వచ్చింది. మొన్న ఈ మధ్య అమిత్ షా గారు ముస్లింలకు ఉన్నటువంటి 4% రిజర్వేషన్ మేము తీసేస్తామని చెప్పేసి అంత పబ్లిక్గా చెప్పడము నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అదేవిధంగా ఈసారి 400 సీట్లు పైచిలకు వస్తే భారత రాజ్యాంగంని మారుస్తామని కూడా చెప్పడము అది గమనార్హం. మన ఇండియా వచ్చేసి సెక్యులర్, సావరిన్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ కంట్రీ మనది. ఇలాంటి కంట్రీలో మతం అనేది, కులం అనేది ఒక పర్సనల్ ఇంట్రెస్ట్. అది ఆత్మక పరమాత్మకి సంబంధించింది. అది పర్సనల్ థింగ్. అని ఏ విధమైన బట్టలు తొడుక్కోవాలి, ఏ విధమైన తిండి తినాలి, ఏ విధంగా తొడుక్కోవాలి, ఏ విధంగా నడవాలి అని చెప్పేసి భారతదేశ ప్రధాని కానీ, హోమ్ మినిస్టర్ కానీ భారత రాజ్యాంగం మనకి చెప్పకూడదని చెప్పేసి భారతదేశం చెప్పనే చెప్పింది. కానీ మన దేశ ప్రధాని గారు ఎప్పుడూ కూడా మన దేశం ముందుకు వెళ్ళాలంటే ఒక ఎకానమీ గురించి చర్చించాలి, లేదా వనరుల గురించి, ఫ్యాక్టరీల గురించి, ఎడ్యుకేషన్ గురించి, వైద్యం గురించి, దీని గురించి మాట్లాడాలి. కానీ ప్రతిసారి
రామ మందిరం గురించి కానీ దేనిలో ఏదోతో వివాదాలు తీసుకొని వచ్చి ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళీ రాజ్యాంగం రావడానికి వాళ్ళు ఉసిగొలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి మతపరమైన పార్టీలతో కలిసి వెళ్తున్న టీడీపీ జనసేన పార్టీని మనం ఎట్టి పరిస్థితుల్లో మనం చూడండి. బీజేపీ పార్టీకి 400 మారుస్తామని చెప్పేసి చెప్పారు, ముస్లింకి రిజర్వేషన్ తీసేస్తామని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు 400 ఎంపీ సీట్లు రావాలంటే టీడీపీ తరఫున కూడా కొంతమంది ఎంపీలు బీజేపీ తరఫు నుంచి ఉన్నారు, దాంట్లో కూడా ఎన్నికయ్యారు. ఇండైరెక్ట్గా మనము వాళ్ళు రాజ్యాంగం మార్చడానికి మనం కూడా టీడీపీకి ఓటు వేస్తే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దోహదపడినట్లే. కాకపోతే చాలామంది ప్రజలు అనంతపురంలో అనుకుంటున్నారు, అరే ఇట్లా టీడీపీకి జనసేన బీజేపీకి వద్దు, ఎందుకంటే వీళ్ళు బీజేపీతో కలుస్తున్నారు, ఇక మనకు ప్రత్యామ్నాయం మనం వైఎస్ఆర్సీపీ ఒకటే అని చెప్పేసి మీరు చెప్తున్నారు. కానీ దీనికి నేను ఒకటి చెప్తున్నాను. మన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్ అనేది ఉంది, మతపరమైన బిల్లు. ఈ బిల్లును మన ఇండియాలో మైనార్టీలు హిందువులు కాదు, ప్రపంచవ్యాప్తంగా కెనడా కానీ యుఎస్ఏలు కానీ ప్రతి ఒక్క కంట్రీ కూడా ఖండిస్తుంది. ఇలాంటి మతపరమైన బిల్లు ఇండియాలో ఏ విధంగా వీళ్ళు అమలు పరుస్తున్నారు, ఇది చాలా దురదృష్టకరం అని చెప్పేసి ప్రతి ఒక్క దేశం కూడా ముక్త కంఠంలో చెప్తోంది. మరి ఇలాంటి బిల్లును ఎవరు ఎట్లా మీరు ఆమోదించారు? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆ రోజు అధికారంలో ఉన్నారు. ఆ రోజు మీరు బిల్లుకు ఆమోదం తెలకపోతే ఇది సక్సెస్ అయ్యేదా, ఇది ఆమోదించబడేదా మీరు చెప్పండి. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఉన్నది సిఏబి అయింది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అయిన బిల్ కావడానికి కారణము మన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎంపీలు, కొంతమంది ఎంపీలు అందరూ కూడా ఓట్ చేశారు. టీడీపీ తరఫున 2 ఎంపీలు కూడా ఓట్ చేశారు. కాబట్టి ఇది మళ్ళీ ఏ విధంగా మీరు ప్రత్యామ్నాయం అనుకుంటున్నారు? బీజేపీకి ప్రత్యామ్నాయం, బీజేపీతో టీడీపీ కలిసి ఉంది కాబట్టి మేము వైఎస్ఆర్సీపీకి ఓటేస్తామని చెప్పేసి. కాబట్టి అనంతపురం ప్రజలకు కానీ మొత్తం ప్రజలకు నేను ఒకటే వినిస్తున్నాను, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఇండియా కూటమి తరఫున పోటీ చేయడానికి అవకాశం వచ్చిన మన సిపిఐ జాఫర్ గారు, జిల్లా కార్యదర్శి జాఫర్ గారికి మీరు ఖచ్చితంగా ఓటు వేసి గెలిపిస్తే మన అనంతపురంలో మంచి కార్యక్రమాలు ఎప్పుడు మన సిపిఐ పార్టీకి, భారత కమ్యూనిస్టు పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పుడూ కూడా మతపరమైన ఆమోదానికి మేము ఎప్పుడూ కూడా విరుద్ధమే. ఏ చిన్న ప్రజా సమస్య అయినా కూడా పోరాడడానికి మేము ముందుంటాము, ఎప్పుడు సరే ముందుంటాము. మీరు హిస్టరీ చూడండి, 1925లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఫార్మేషన్ అయింది. భారత కాంగ్రెస్ పార్టీతో పాటుగా భారత ఇండిపెండెన్స్ కోసం పోరాడిన 2 ముఖ్యమైన పార్టీల్లో ఈ 2 పార్టీలే. అప్పటికి బీజేపీ పార్టీ లేదు, ఎటువంటి పార్టీని కూడా లేదు. ప్రజల శ్రేయస్సు కోరేది ఎప్పుడూ కూడా ప్రజలలో మమేకమై ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ప్రజల సమస్యలు అనేది. ఇలా బూర్జువా పార్టీలకు కాదు, మీకు సమస్యలన్నీ బాగా తెలుస్తాయి, వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తామని చెప్పేసి మీరు చెప్పొచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అనంతపురంలో చాలా బ్రిడ్జ్ కట్టింది, ఏదేదో డెవలప్మెంట్ చేసిందని చెప్పి మీరు అంటున్నారు. ఈ బ్రిడ్జ్ కట్టడం అన్నీ కూడా ఎన్హెచ్ఏ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, అది సెంట్రల్కి సంబంధించిండేది. అది కాబట్టి ఇక్కడ సంబంధించినది కాదు. మన ప్రజలకు, మన అనంతపురం ప్రజలకు నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి ఈసారి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఇండియా కూటమి తరఫున ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా మన అనంతపురం అర్బన్కి ఎన్నికైనటువంటి సి జాఫర్ గారికి మీ అమూలమైన ఓటు వేసి మీ సన్నిహితులకు కూడా చెప్పి ఓటు వేయిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దేశం భవిష్యత్తును ఉద్దేశించి ఈరోజు మీరు మాట్లాడడం జరిగింది. అయితే ప్రధానంగా మనము అనంతపురం రాజకీయం చర్చ గురించి మాట్లాడుకుందాము. అయితే ఈరోజు అనంతపురం రాజకీయాలు హాట్ టాపిక్గా నడుస్తున్నాయి. అయితే ఒక పక్క టీడీపీలో కొత్త క్యాండిడేటు, ఈ పక్క వైసీపీలో వచ్చేసి అనంత వెంకటరామరెడ్డి గారు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే. అయితే మరి ఇలాంటి మహోన్నత అంటే ఈరోజు వాళ్ళు డబ్బుకు ఎక్కడ కూడా పుష్కలంగా డబ్బు పెట్టి అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏదో రకంగా చెప్పి ఈరోజు ప్రజల్లో వెళ్తూ ఉన్నారు, మంచి ఆదరణ వస్తూ ఉంది. మరి ఏ విధంగా మీరు వీళ్ళని తట్టుకొని ఈరోజు వీళ్ళు మైనార్టీలకు ఈరోజు సీటు కేటాయించినారు, మరి వీళ్ళందరినీ తట్టుకొని ఏ విధంగా మీరు ముందుకెళ్ళే పరిస్థితి ఉంది? సరే అండి, మంచి పాయింట్ చెప్పారు మీరు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అనంత వెంకటరామరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే అని గురించి చెప్పారు. అందరికీ తెలియని విషయం ఏమంటే ప్రతి ఎలక్షన్లలో డబ్బు, మద్యం కానీ విచ్చలవిడిగా పంచుతారని చెప్పేసి మీరు చెప్పగానే చెప్పారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఏమంటే కొన్ని చోట్ల దొరుకుతారు, కొన్ని చోట్ల దొరకరు. మీరు చెప్పినట్టుగా చూద్దాము, డబ్బుకి ప్రలోభపడి ఓటు వేస్తే మనమే వెన్నుపోటు పొడుచుకున్నట్లే. మన భవిష్యత్తును, మన భావితరాల భవిష్యత్తును మనమే వెన్నుపోటు పొడుచుకున్నట్టే. ఎలా అంటారా? సరే, మీరు చెప్తున్నారు ఓటుకి 5,000, 10,000 ఇస్తారు. 5,000, 10,000 ఇస్తారు కదా, మీరు ₹1 కూడా ఇవ్వరు కదా, మీరు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి మీరు అడగచ్చు. మీరు సరే, మీకు 10,000 రూపాయలు అంటే
5 సంవత్సరాలకు గాను మీకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇస్తున్నారు. 10,000 రూపాయలు అంటే డివైడెడ్ బై 5 సంవత్సరాలు వేస్తగిన మీకు ఒక దినానికి 5 రూపాయలు 6 రూపాయలు ఇస్తున్నారు అండి. మీకు దయచేసి ఆలోచించండి. ఒక దినకూలి ఒక లేబర్కి కష్టపడి పని చేస్తే పొద్దున్న నుంచి 8 గంటల నుంచి 5 గంటల వరకు పని చేస్తే మినిమం లేబర్ 500 నుంచి 700 రూపాయల వరకు ఉంది. ఇప్పుడు అంతకన్నా హీనమా మనం చెప్పండి. ఒక సంతకు వెళ్తే ఒక గొర్రె పిల్లని కొనాలన్నా కానీ ఒక ఎనుకోవడం కొనాలన్నా కానీ 20,000 50,000 ఉంటుంది. అంతకన్నా హీనంగా తయారైన మనం ఆలోచించాల్సిండేది మనకి సరైన క్యాండిడేట్ ఎవరు, మన ప్రజా సమస్యల్ని చట్టసభలో తీసుకుని వెళ్ళి మన కోసం పోరాడే వ్యక్తిని మనం తీసుకొని వెళ్ళాలి. ఈ 5,000 10,000 గురించి కాదు. ఆ 10,000 మీరు ఇప్పుడు ఇస్తే రేపు మన్నాడికి ఏదో ఫ్రిడ్జ్ ఏదో కొనుక్కొని ఇంట్లో మీరు పెట్టుకుంటారు. కానీ ఆ 10,000 రూపాయలు మీకు ఇచ్చి ఏం ప్రయోజనం చెప్పండి. ఇండైరెక్ట్గా మీరు ఇంకో మాట కూడా చెప్పొచ్చు, పథకాలన్నీ చాలా బాగా ఇస్తున్నారు కదా, అమ్మఒడి ఇస్తున్నారు, అదేదో ఇస్తున్నారు, ఇంకా చాలా పథకాలు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అన్ని పథకాలు ఇస్తున్నప్పుడు మేము మీకు కాంగ్రెస్ పార్టీకి సిపిఐ పార్టీకి ఇండియా కూటమికి ఎందుకు ఓటరని మీరు అడగచ్చు. మీరు దీనికి కూడా నాకు అందరికీ తెలిసిన ఆన్సరే మీకు తెలిసి ఉంటుంది. ప్రజలకు నేను చెప్తున్నది ఏమంటే, చూడండి, పథకాలు అంటున్నారు మీరు, ఎక్కడి నుంచి వస్తుందండి ఈ డబ్బు చెప్పండి. ఈ డబ్బు వాళ్ళ జోబులోంచి ఇస్తున్నారా? మన డబ్బు అండి. మనము జిఎస్టీ ట్యాక్స్ ద్వారా కడుతున్నాం డబ్బులు. ఇంకా డైరెక్ట్ ట్యాక్సులు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇంకా కార్పొరేట్ ట్యాక్సులు కానీ, ఏదైతే ట్యాక్సులు మనం కడుతున్నామో ఆ ట్యాక్స్ నుంచి మనకి ఇస్తున్న డబ్బే అండి ఇది. ఇప్పుడు పథకాలకి మనం ఆశపడి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ టీవీ మనం ఓటు వేస్తే మాత్రము ఇప్పుడు మన 10,000కి ఈ పథకాలకి లోబడి మనం ఓటు వేస్తే రేపు పొద్దున నిత్యావసరకులు కానీ, పెట్రోల్ ధరలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా పెంచుతారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందండి డబ్బు? సపోజ్ ఒక 1000 కోట్లు ఒక బటన్ నొక్కుతారు. ఇప్పుడు కొత్త స్టైల్ వచ్చేసింది. ఇప్పుడు బటన్ నొక్కాడు అన్న వచ్చేస్తుంది చెప్పేసి నేను వాళ్ళని కించపరచడం లేదు, మామూలుగా పేపర్లో వేసే చెప్తున్నాను. నేను ఎవరికి పర్సనల్గా నేను అటాక్ చేయడం లేదు. బటన్ నొక్కుతారన్నా డబ్బులు పడతాయి. మాకు 10,000 వచ్చింది, 20,000 వచ్చింది. సంవత్సరానికి కానీ అమ్మ ఒడికి కానీ 15,000 రూపాయలు వేస్తున్నారు వాళ్ళు. దాంట్లో ఒక 100 మందికి రావాల్సిండేది ఒక 60-70 మందికి మాత్రమే వస్తుంది. ఆ సంవత్సరానికి 15,000 అంటే సంవత్సరానికి ఒక రోజుకి ఎంత ఇస్తున్నారండి చెప్పండి. అది ఇండైరెక్ట్గా ట్యాక్స్ల రూపంలో నిత్యావసర ధరలు పెంచి ఇస్తున్న డబ్బే. కాబట్టి మీరు పథకాలు తీసుకున్నన్ని రోజులు ఇండైరెక్ట్గా నిత్యావసర ధరలు పెంచుతూ మీకు ఇండైరెక్ట్గా డబ్బులు ఇస్తున్నారు అంతే. మీరు ఆలోచిస్తే ఎంత నష్టపోతున్నామో మీకు తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి పథకాలకి మనం ఎందుకు ఇది చేయాలి? దానికి బదులుగా నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వమని చెప్పండి, ఫ్యాక్టరీలు స్థాపించమని చెప్పండి, మన భవిష్యత్తును ఏమంటారు రోడ్లు సరిగ్గా చేయమని చెప్పండి, హాస్పిటల్ సరిగ్గా చేయమని చెప్పండి, విద్య మీద ఫోకస్ చేయమని చెప్పండి, మంచి యూనివర్సిటీలు కట్టమని చెప్పండి. ఈరోజు నేను సూటిగా అడుగుతున్నాను అనంతపురం ప్రజలకు, మన పిల్లలు ఇంటర్మీడియట్ ఇక్కడ వరకు చదువుకుంటున్నారు, మళ్ళా ఇక్కడే ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఇంజనీరింగ్ చదివి బీటెక్ చదివిన వెంటనే ఎందుకు బెంగళూరు వైపు వెళ్ళాల్సి వస్తుంది? ఎందుకు హైదరాబాద్ వైపు వెళ్ళాల్సి వస్తుంది? ఒక నిర్దిష్టమైన మనకి స్టేట్లో, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒక నిర్దిష్టమైన క్యాపిటల్ లేదండి. మీరు ఆలోచించండి కొంచెం. ఆ క్యాపిటల్ గురించి చూడండి. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఎంత నాటకం ఆడి మన ఓట్లు తీసుకున్నారు వాళ్ళు. దీని గురించి మీరు ప్రశ్నించాలి వాళ్ళకి. ఇప్పుడు సరైన సమయం వచ్చింది. మనకు ఈ రిపబ్లిక్ డెమోక్రటిక్ కంట్రీలో ఒకానొక టైంలో యుద్ధాలు జరిగేటప్పుడు మన ఆయుధాలు పదునెక్కించేవాళ్ళం మనం. ఎందుకంటే మన మాతృభూమిని కాపాడుకోవాలి, మన భార్య పిల్లలు బాగుండాలి. మనం ఈ యుద్ధం వచ్చింది, ఆ యుద్ధంని మనం పోరాడి అందులో మనం గెలిచి మనం విజయం సాధించి మన భార్య పిల్లల్ని కాపాడి మన మాతృని కాపాడుకోవాలని చెప్పేసి అప్పుడు యుద్ధాలు జరిగేవి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఓటరు కూడా రాజుతో సమానం. ఎందుకంటే మనకు మన భారత రాజ్యాంగం ఇచ్చిన పదునైన ఆయుధం ఏమంటే ఒక ఓటర్ గుర్తింపు. ఈ ఓటర్ గుర్తింపుతోనే మన భవిష్యత్తు మనం మార్చుకోగలము. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ సభాముఖంగా నేను ప్రతి ఒక్కరికి ఇంకో విధంగా నేను రిక్వెస్ట్ చేస్తున్న, విజ్ఞప్తి చేస్తున్నా ఏమంటే కన్నా, దయచేసి మీ పేరు ఓటర్ జాబితాలో ఉందో లేదో అది కూడా సరి చేసుకోండి. ఎందుకంటే పోయినసారి జరిగిన ఎన్నికల్లో చాలామంది పోలింగ్ బూత్ వరకు వచ్చి వాళ్ళు పేర్లు లేనందున ఎంతో నిరాశతో నిస్పృహతో వెనుదిరిగిన దాఖలాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బీజేపీకి సంబంధించిన పార్టీలకు కానీ ఇలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీ పథకాలు, ఉచిత పథకాలు ఇచ్చి మన భవిష్యత్తు కానీ భావితరాల భవిష్యత్తును ప్రమాదంలో నెట్టే పార్టీలకు మనం ఓటు వేస్తే మనకు వెన్నుపోటు పొడుచుకునే విధంగా కాకుండా వచ్చే మన పిల్లల భావితరాల భవిష్యత్తుకు కూడా ప్రమాదంలో వచ్చినట్టే. కాబట్టి దయచేసి దాని గురించి మీరు ఆలోచించగలని చెప్పేసి నేను సభాముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే మీరు అనంతపురంలో మైనార్టీలు 70,000 ఓట్లు ఉన్నాయి. మరి ఖచ్చితంగా
ఎందుకు గెలిచామంటే మీరు చెప్పండి. జనాభా ప్రాతిపదికన ముస్లిం మైనార్టీలు దాదాపుగా 70,000 మంది ఓటర్లు ఉన్నారని చెప్పేసి అఫీషియల్గా ఒక 6 నెలల నుంచి కూడా ముక్త కంఠంలో ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే, విదితమే. అయితే అందరూ కూడా ఇప్పుడు మైనార్టీలు కూడా చాలామంది ప్రధాన రాజకీయ పార్టీల్లో కూడా ఉంటారు. మరి వాళ్ళు కూడా క్యాంపింగ్ చేస్తూ ఉంటారు. టీడీపీలోనూ ఉన్నారు, మరి వైసీపీలోనూ ఉన్నారు. మరి ఈరోజు మీరు ఇండియా కూటమి ద్వారా మాకు మంచి ఆదరణ వస్తుంది అని మీరు చెప్తా ఉంటారు. ఇండియా కూటమిని ఓటు వేయండి అని అడుగుతూ ఉంటారు. మరి దాంట్లో కూడా మైనార్టీలు ఉన్నారు కదా. మరి ఓట్లు అనేది మైనార్టీలు చీల్చినప్పుడు 70,000 ఓట్లు ఉన్నప్పుడు 2 పార్టీలు అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని పోయినప్పుడు మరి మీరు ఏ విధంగా ముందుకు వెళ్తారు? నేను సింపుల్గా చెప్తున్నాను. మన కాంగ్రెస్, సిపిఐ ఇండియా కూటమి ఇప్పుడు ఎన్నికల బరిలో దిగుతున్నాం కదా. మేము ఒకటే డెవలప్మెంట్నే దృష్టిలో పెట్టుకొని దిగుతున్నాము. మీరు చెప్పిన విధంగా వేరే పార్టీల్లో మైనార్టీలు ఉన్నారు కదా. మీ మైనార్టీలు ఓటు చీలక అవుతుంది కదా. 70,000 ఓట్లలో ఎంత మాత్రం మీకు వస్తాయని మీరు డౌట్ పడుతున్నారు కదా. నేను చెప్పేది ఒకటే, డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళ సిద్ధాంతాలు నచ్చి వాళ్ళు మా ముస్లిం మైనార్టీలు వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది ఉండొచ్చు, టీడీపీ పార్టీలో ఉండొచ్చు. అదేవిధంగా మతపరమైన మతోన్మాదాలు చిచ్చు రేపి ప్రజలకు ఇబ్బంది పెట్టే బీజేపీ పార్టీలో ఉండొచ్చు. అది వాళ్ళ ఇష్టం. కానీ ప్రతి ఒక్క మైనార్టీలు వాళ్ళ మనసులో మా మైనార్టీ వ్యక్తి ఉంటే మన మాట తీసుకొని వెళ్ళి చట్టసభల్లో చెప్తాడని చెప్పేసి ప్రతి ఒక్క మనసుల్లో ఉంది. ఇది వాళ్ళనే మీరు వాళ్ళనే అడిగి వాళ్ళ మనసులో మాట మీరు అడిగితే గిన వాళ్ళే చెప్తారు ఖచ్చితంగా వాళ్ళు. అయితే మరి అనంతపురంలో మరి ఎన్నికలు చాలా దగ్గరలోనే ఉన్నాయి. మరి మే 13వ తేదీ ఎన్నిక జరిగే పరిస్థితి ఉంది. మరి ఇది తక్కువ టైము. మరి ఈరోజు మైనార్టీకి జాఫర్ గారికి సీట్ కేటాయించారు సిపిఐ ఇండియా కూటమి ద్వారా. మరి ఏ విధంగా మీరు ముందుకి అంటే ఇప్పుడు నుంచి క్యాంపింగ్ ఎలా నిర్వహిస్తారు, మరి ఏ విధంగా పోతారు, మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా కలుసుకొని పోయే అవకాశం ఉంటుంది? ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఈ సిపిఐ ఇండియా కూటమి కానీ మనం అసలు ఇండియా కూటమి రావడమే వాళ్ళ కోర్ వాల్యూస్ అంటే రూట్ కాజెస్ చెప్తున్నాను నేను. బీజేపీ ఎప్పుడైతే అధికారం నుంచి వచ్చిందో అప్పటికి కూడా డిప్లొమాటిక్ లాగా వ్యవహరిస్తుంది. అంటే నియంతృత్వ పాలన పాటిస్తూ వస్తుంది. ఇట్లా నియంతృత్వంగా పాటిస్తున్న పార్టీలతో మేము మమేకం కామని చెప్పేసి ఇండియా కూటమి ఫార్మేషన్ జరిగింది. అందులో భాగంగా మేము కూడా సెక్యులర్ పార్టీ కాబట్టి సెక్యులరిజంకి ఎప్పుడూ ముందుంటాం కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎప్పుడూ ముందుంటాం కాబట్టి మేము ఇండియా కూటమి కలవడం జరిగింది. వాళ్ళు కూడా మనం కలుపుకున్నారు. ఇక ఏ విధంగా మనం ప్రణాళికబద్ధంగా వెళ్తున్నామంటే కినా ఒకటే సూటిగా అడుగుతున్నాను నేను, డెవలప్మెంట్ మీకు కావాలా లేకుంటే ఉచిత పథకాలతో మన భావితరాలు రేపు పొద్దున ఎందుకంటే మా పెద్దవాళ్ళు ఈ విధంగా ఇట్లాంటి పార్టీలకు ఓటు వేసి భవిష్యత్తును ఈ విధంగా తయారు చేస్తారని చెప్పేసి మీ భావితరాలు అలా అనుకోవాలా. ఈ రెండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మన ఇండియాలో ఇప్పటికి కానీ ఇక్కడ కానీ ఇండియాలో ఎక్కడైనా కానీ మతపరంగానే చిచ్చులు నీచమైనది. ఇప్పుడు నేను చెప్తున్నా ఈ స్టేజ్ ఆఫ్ ఇప్పుడు ఇండియా ఇంత డెవలపింగ్, నేను 9వ తరగతి 8వ తరగతి చదువుతున్నప్పుడు ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అని చెప్పేసి నేను టెక్స్ట్ బుక్లో చదివాను. 10th అలానే ఉంది, ఇంటర్లో అలానే ఉంది, డిగ్రీలో అలానే ఉంది, మేము పీజీ చేసుకోవడం అలానే ఉంది. ఇప్పటికి కూడా ఇండియా ఈజ్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీ ఓన్లీ. ఇట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ ఇండియా ఈజ్ ఎ డెవలప్డ్ కంట్రీ అనే అప్పుడు ఎవరు చెప్పడం లేదు కూడా. ఇంకా చెప్పాలంటే మన దేశంలో మన రాష్ట్రంలో మన జిల్లాలో చదివే పిల్లలు కూడా వాళ్ళ పై చదువుల కోసము పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితి రావడానికి కారణము ఇక్కడ ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాదా? మీరే చెప్పండి. ఇలాంటి బీజేపీ ప్రభుత్వంతో కలిసి ఉన్న పార్టీలకు మనం మద్దతు ఇస్తే ఏ విధంగా మన భవిష్యత్తు మన భావితరాల భవిష్యత్తు బాగుపడుతుంది అని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇంతవరకు జరిగిన దాడులు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు జరిగాయా లేకుంటే బీజేపీ పార్టీ హయాంలో ఉన్నప్పుడు జరిగాయా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కలుపుకొని పోయేది ఒక కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీని అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా ప్రజా సమస్య కానీ ఎట్లాంటి సమస్య ఉన్నా కానీ చిన్న బ్లడ్ కావాలన్నా కూడా రోడ్లోకి వచ్చేసి ప్రతి ఒక్కరికి అడిగి రిక్వెస్ట్ చేసి హాస్పిటల్కి పంపిస్తున్నాం మేము. ఈ చిన్న సమస్య ఈ బ్లడ్ కదా చిన్న సమస్యను మేము వదులుకోవడం లేదు. ప్రతి ఒక్క సమస్య కూడా కూలంకషంగా మనసుకు తీసుకొని ప్రజా శ్రేయస్సు కొరకే ఎప్పుడూ పనిచేస్తున్నాము. ముఖ్యంగా వచ్చేసి మీ సిపిఐ పార్టీ నుంచి మీ ఎజెండా ఏంటి, ప్రజలకు మీరు ఏ విధంగా అభివృద్ధి చూపిస్తారు, అనంతపురం ఏ విధంగా అభివృద్ధి జరిగే పరిస్థితి ఉంటుంది? ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కంటే ఎంతో భిన్నంగా వినూత్నంగా ఎంతో మంచిగా
మా ఎమ్మెల్యే అభ్యర్థి సి జాఫర్ గారు ఆ పాయింట్స్ అన్ని నోట్ చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీతో డిస్కస్ చేసి. కాబట్టి ఏ విధంగా అంటే నేను ఒకటే చెప్తున్నాను, ఈ పథకాలన్నీ ఉన్నాయి, ఈ పథకాలన్నీ కూడా ఏ విధంగా వాళ్ళు ప్రలోభ పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో, లేకుంటే వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళని ఎఫెక్ట్ చేస్తున్నారో ఆ విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళి పథకాల ద్వారా ఎంత మాత్రమో లాభం పడుతున్నారు, ఎంతమాత్రం లాభం పడి ఆ విషయాన్ని తీసుకొని వెళ్తున్న ప్రజల్లోకి. మున్ముందు ప్రజా శ్రేయస్సు కొరకే మేము పాటుపడతామని చెప్పేసి అనంతపురం ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి దీని గురించి అట్లాంటి బుల్లెట్ పాయింట్స్ మీద మేము ఫోకస్ చేసి ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం. మేము ఖచ్చితంగా మమ్మల్ని ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి ఎంతో సానుకూలంగా మేము ముందుకు వెళ్తున్నాము. దీని గురించి మా భగవంతుడు కూడా తోడిస్తాడని చెప్పేసి మేము ఈ సభాముఖంగా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే జాఫర్ గారు మరి ఎమ్మెల్యే అభ్యర్థి, మరి జాఫర్ గారు ఏ విధంగా మన అనంతపురంలో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ గురించి కొన్ని విషయాలు. జాఫర్ గారికి ఇప్పటికీ భారత కమ్యూనిస్ట్ పార్టీలో సుమారుగా 20-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు ప్రజల వ్యక్తి, ఆయన ప్రజల్లో మమేకమై ఈ విషయం అని కాదు ఆ విషయం కాదు ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరికైనా కానీ ఎలాంటి సమస్య వచ్చినా కానీ అర్ధరాత్రి 2 గంటలకు కాల్ చేసినా కూడా వాళ్ళు వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన దాఖలాలు కోకొల్లలు. ప్రజా సమస్యల మీద ఎన్నిసార్లు పోరాడినారో ప్రజలకే తెలుసు. ఇప్పుడు ఆయన మైనార్టీ ఉండి కూడా మన పక్కనున్న మన హిందూ సమాజంలో, మన మైనార్టీ సమాజం కంటే హిందూ సమాజంలో ఉన్న వ్యక్తులే ఆయనకు చాలామంది తెలుసు. మనకంటే కూడా వాళ్ళకి ఎక్కువ సహాయపడినారు ఆయన. అలాంటి వ్యక్తి మనం చట్టసభలో పంపిస్తే ప్రజల్లో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకున్న వ్యక్తి మన చట్టసభల్లో ఉంటే ఏ విధంగా ఉంటుంది మీరే చెప్పండి. ప్రజల సమస్యల మీద పోరాడే వ్యక్తే కదా మనకు కావాల్సి ఉండేది. ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తే కదా, అతి దగ్గరగా ప్రజల సమస్యలు చూసిన వ్యక్తి అయితే మన గురించి చాలా బాగా పోరాడే అవకాశం ఉంటుంది అక్కడ. అంతేగాని పథకాల మీద ఫోకస్ ఉన్న వాళ్ళు కానీ, లేకుంటే హంగు ఆర్భాటాలతో కార్లలో కానీ డబ్బులు పంచే వాళ్ళకి కానీ ప్రజల సమస్య గురించి ఏం తెలుస్తుంది చెప్పండి. కాబట్టి జాఫర్ గారు సరైన క్యాండిడేట్ ఇప్పుడు. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన వాళ్ళు ఒక ముస్లిం మైనార్టీ అయినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఎంతో పెద్ద ఎత్తున వాళ్ళు సహాయపడిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ కూడా సెక్యులర్ పార్టీ కాబట్టి ఇప్పుడు ఈ మైనార్టీలని మీకు చెప్పొద్దండి, మైనార్టీకి ఎవరు ఫోకస్ చేయరు, ఎస్సీ ఎస్టీ మీద ఫోకస్ చేయరు. ఇది ప్రజాపరంగా ప్రజాతంత్రం. ఇది ప్రజాతంత్రంలో ప్రతి ఒక్కరి శ్రేయస్సు కొరకే పోరాటం కోసమే ఎన్నికల బరిలో దిగినాము. మైనార్టీ అనే విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఒక్క జనాభా ప్రాతిపదికన మాత్రమే ఆయనకి సీటు కేటాయించారని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఈరోజు చెప్పిండే విషయాలు వచ్చేసి ఒక మేధావులు వాళ్ళైతే ఆలోచించే పరిస్థితి ఉంటుంది. అయితే సామాన్యులకి ఇవన్నీ తెలిసే పరిస్థితి లేదు. ఏదో ఎంతవరకు డబ్బులు ఇచ్చారా, ఓటుకు డబ్బులు ఇచ్చారా, మాకు పథకాలు వస్తూ ఉన్నాయా, మాకు సంవత్సరానికి ఎంత వచ్చింది, మనకి అమ్మఒడి పడిందా, లేదా ఇంకోటి మనకి రైతు భరోసా పడిందా, ఇంకా ఏమైనా వచ్చిన డబ్బులు అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా వైసీపీ పార్టీ కూడా విశేషంగా ప్రజలను ఆకట్టుకునే పథకాలు మీరు ఇంతకు కూడా చెప్పారు, పథకాలు అవి ఇస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు సామాన్యులు అలాగే మొగ్గు చూపే పరిస్థితి, మరి దీనిపైన ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించే పరిస్థితి? మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. కామన్ క్వశ్చన్ ఇది. నార్మల్ పీపుల్ అంటే కామన్ సివిలియన్ ఎప్పుడు కూడా మాకు డబ్బులు వచ్చినాయా లేదా, ఎవరు డబ్బులు ఇస్తున్నాడు, ఎవరు డబ్బులు ఇవ్వడం లేదు, ఇంతే చూస్తారని చెప్పారు. చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. కానీ డబ్బు దేనికోసం ఇస్తున్నాడు? డబ్బు ఇచ్చి సోమర్థనాన్ని ఏమన్నా వారు డెవలప్ చేస్తున్నారా, లేకుంటే కన్నా మీ సొంత డెవలప్మెంట్ కోసం వాళ్ళు పథకాలు ఇస్తున్నారు? అది కొంచెం ఆలోచించాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా అందరినీ కోరుకుంటున్నాను. పథకాలు ఏవైతే ఉన్నాయో హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించండి, హెల్త్ పరంగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. హాస్పిటల్స్లో ఈరోజు 25 లక్షలు ఆరోగ్యశ్రీ ద్వారా మరి అందజేస్తున్నారు కదా వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. అది వైసీపీ ప్రభుత్వం కాదండి, అది అంతకుముందు కాంగ్రెస్కి సంబంధించిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ అండి. అది కాంగ్రెస్ పార్టీ స్థాపించినది. అది కంటిన్యూషన్ అవుతుంది. అది చేయాలి. ఎందుకు చేయకూడదండి? ప్రజల శ్రేయస్సు కొరకు చేస్తున్నారు. 25 లక్షలు దాంట్లో ఎన్ని హాస్పిటల్లో అవి అమలవుతున్నాయి మీకు తెలుసా? కొన్ని పెద్ద హాస్పిటల్లో అయితే ఆరోగ్యశ్రీ అంటే దాని కింద కొన్ని హాస్పిటల్స్ అసలు ఇదే చేయడం లేదు. కొన్ని హాస్పిటల్కి అయితే దాని తగ్గట్టుగా బిల్స్ కూడా సరిగ్గా పాస్ అని చెప్పి చాలామంది తెలుసు. ఆరోగ్యశ్రీ పథకం అనేది దివంగత నేత కాంగ్రెస్ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం. అది కంటిన్యూ చేయడం కాదండి. ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఏదైతే దాని గురించి మనం చెప్పుకుంటే ఏ రకంగా పథకాలు ఉన్నాయి చెప్పండి. ఆ పథకాలు ప్రజల శ్రేయస్సు కొరకైతే కాదు, ప్రజలను ఇంకా మభ్యపెట్టి సోమతనం నెట్టే పథకాలు అవి. అలాంటి పథకాలు మాకు అవసరం లేదు. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వండి, తర్వాత వచ్చేసి హాస్పిటల్స్కి ఉచిత విద్య ఇవ్వండి, విద్యాపరంగానే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి.
దాని గురించి మీరు ఆలోచించాలి. కానీ ఉచిత పథకాలు ఎప్పటికీ మన దేశాన్ని మన భావితరాలని దెబ్బతీసే విధంగానే ఉంటాయి. ఉచిత పథకాలు కూడా అవసరపడే విధంగా నిరుద్యోగులు నిర్మూలన విధించే విధంగా ఉండాలి. కానీ పథకాలు తీసుకుని ఏం ప్రయోజనం లేదని చెప్పేసి నేను అనంతపురం కామన్ సివిలియన్స్కి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మీ ఎజెండా చెప్పారు, మరి అభివృద్ధి గురించి చేస్తామని చెప్పారు. మరి రానున్న ఎన్నికల్లో మరి ముఖ్యంగా జాఫర్ గారితో మీరు ఈ ప్రయాణం ఏ విధంగా ముందుకు పోతుంది, మరి ఎలా మీరు ఈడ 50 డివిజన్లో పోరాటం చేసే పరిస్థితి? జాఫర్ గారితో కలిసి నా ప్రయాణం ఇప్పటికే ఒక 8 సంవత్సరాలు అయింది. నేను చూసినంత వరకు జాఫర్ గారు ఏ చిన్న సమస్య అయినా సరే, పెద్ద సమస్య అయినా సరే ఎంతో సీరియస్గా తీసుకుంటారు. వారు కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అంటే ఖచ్చితమైన కార్యాచరణ. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళ మాటలోనే తెలుస్తుంది. ఎందుకంటే అనంతపురంలో మైనార్టీకి సంబంధించి కానీ వేరే ఏ ఇతర ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన సమస్యలు కానీ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సక్సెస్ చేసిన విషయాలనే ఆయన సక్సెస్కి మంచి పంథ, ఒక దారి అది. ఆయనతో కలిసి 50 డివిజన్లో ఏ విధంగా పోతామంటే కినా ఖచ్చితంగా రాత్రి రేయని కూడా చూడకుండా, ఎండా వాన కూడా చూడకుండా మేము ఫాస్టింగ్ ఉండి కూడా ఇప్పుడు మేము క్యాంపెయినింగ్ చేస్తున్నాం. ఇక్కడికే మా డెడికేషన్ మీకు తెలిసి ఉండాలి. రాజకీయ పరంగా మేము క్యాంపెయినింగ్లో వెళ్ళడం లేదండి. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నిర్దిష్టమైన మంచి ప్రభుత్వం రావాలి. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్పెషల్ స్టేటస్ చాలా ముఖ్యము. నిరుద్యోగులు చాలామంది అయిపోయారు. నిరుద్యోగ రేటు ముందు సంవత్సరాల కంటే ప్రతి సంవత్సరం పెరుగుతూనే వస్తుంది. నిరుద్యోగులకి సమస్య తీరాలి. మంచి ఫ్యాక్టరీలు కానీ యూనివర్సిటీస్ కానీ రావాలి. ఆ విధంగా మనం తోడ్పడాలి. కాబట్టి మనం సిపిఐ జాఫర్ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ సిపిఎం ఇండియా కూటమి తీసుకొని ప్రతి ఒక్క డివిజన్లో మేము రాత్రి కానీ ఎండని కానీ అనకుండా ప్రతి ఒక్క ప్రజల్ని మా శ్రేయస్సు మేము ఏ విధంగా అందిస్తున్నామో వాళ్ళకి వివరిస్తూ మేము మా ఎలక్షన్ క్యాంపెయిన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తాము. ఈ ఎలక్షన్లో గెలుపొందడానికి మేము ఏవైతే కార్యాచరణ అవన్నీ మేము అవలంబిస్తూ ఎంతో కష్టపడి ముందుకు వెళ్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నుంచి ఇండియా కూటమి ద్వారా వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ పిసిసిగా ఎన్నిక కావడం జరిగింది. మరి అప్పటి నుంచి కాంగ్రెస్లో జోష్ పెరిగిందని చెప్పుకోవాలి. మరి ఏ విధంగా వాళ్ళని కూడా మీరు ఎట్లా విధంగా ముందుగా షర్మిల గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మా భారత కమ్యూనిస్టు పార్టీకి అనంతపురం అర్బన్కి ఎమ్మెల్యే అభ్యర్థిగా సిపిఐ జాఫర్ గారికి వాళ్ళు ఎన్నుకున్నందుకు ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను షర్మిలమ్మ గారికి. మీరు చెప్పినట్టుగా ముందున్న కాంగ్రెస్ పార్టీ వేరు. ఎందుకంటే అప్పుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చెక్కు చేతుల్లో ఉన్నప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ వేరు. తర్వాత ఆ వైభవం కోల్పోయింది. తర్వాత ఈమె మా పిసిసి ప్రెసిడెంట్ షర్మిల గారు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వచ్చింది. ఏ విధంగా అంటారా, ఆమె సొంత అన్నయ్య అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆమె కడిగి పారేస్తున్న విధానాన్ని బట్టి తెలుస్తుంది మీకు. సొంత అన్నని ఆ విధంగా వాళ్ళు ఎంత తూచా తప్పకుండా కరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీ విషయం అయినా సరే మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ ముందున్న ప్రభుత్వాలు కానీ ఏ విధంగా వాళ్ళు మోసం చేశారో కూలంకషంగా ఆమె పబ్లిక్కి ముందు తెస్తున్నారో దీని గురించి మీరు ఆలోచించారు. ఎంత నిజాయితీగా నిబద్ధతగా ఆమె ప్రజల్లోకి మమేకమే ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విధేయత నచ్చే ఇండియా కూటమిలో మేము సిపిఐ పార్టీ కూడా వెళ్ళడం జరిగింది. సెక్యులరిజం లౌకికవాదాన్ని ఎప్పుడూ మేము ప్రోత్సహిస్తూనే ఉంటాం. కాబట్టి అలాంటి పార్టీలతోనే మేము వెన్నంటూ ఉంటామని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చూశారు కదండి, చాలా అనేక విషయాలు రాజకీయంగా ఈరోజు చర్చించుకోవడం జరిగింది. అయితే మన అనంతపురం అర్బన్కి వచ్చేసి సిపిఐ జాఫర్ గారికి ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండియా కూటమి ప్రకటించడం చాలా సంతోషమని కూడా తెలియజేశారు. మరి ప్రజల ఓటు ఏ విధంగా ముందుకు పోతుంది, మరి ఎవరిని ఎన్నుకుంటారు అనేది ప్రజల నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. మరి ప్రజలు చేయాల్సిన ముఖ్య విషయం ఏమంటే ఎవరైతే అభ్యర్థి బాగుంటారు, మనకి సేవ చేస్తారు, మన కష్టాలను తెలుసుకుంటారు అనే విషయాలు తెలుసుకొని ఓటు వేస్తే బాగుంటుందని కూడా మనం D3 ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు ఎన్నికల కమిషన్ కూడా అదే చెబుతూ ఉంది. ఎందుకంటే మీ సరైన వ్యక్తిని మీరు ఎన్నుకోండి, డబ్బుకు లొంగకండి, ఇలాంటి అనేక విషయాలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి ఎంతవరకు దీనిపైన ప్రజలు అవగాహన తీసుకుంటారనేది ప్రజలకే వదిలేస్తాం. ఈరోజు
ప్రజాక్షేత్రంలో రాజకీయ నాయకులను ప్రజా తీర్పే ఈరోజు ముఖ్యంగా ఈరోజు అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఒక్కసారి ఓటేస్తే మరీ 5 ఏండ్ల వరకు కూడా అదే ఇది జరిగే పరిస్థితి ఉంటుంది. అంటే మనం ఒక్కసారి నోటుకు కానీ అమ్మడిపోతే చివరికి 5 ఏండ్ల వరకు వాళ్ళకు బానిసలుగా ఉండే పరిస్థితి ఈరోజు ఉంటుందని మనం D3 ద్వారా తెలియజేస్తాను. చూస్తూనే ఉండండి అనంతపురం D3 న్యూస్. చాలా సంతోషంగా మీతో ఈరోజు ముఖాముఖి కార్యక్రమం చేసినందుకు. ఈరోజు అనేక రాజకీయాల గురించి ప్రస్తావన చేశారు. మరి ఈరోజు ఇండియా కూటమి ఎందుకు వేయాలా, ఇండియా కూటమికి అనే ఓటు అనేది కూడా తెలియజేశారు. అదేవిధంగా బీజేపీకి ఓటు వేయకండి అనేది మీరు చెప్పారు. అయితే దాన్ని వేయకండి అంటే మనం చెప్పడం అనేది మంచిది కాదు. అది వాళ్ళ నిర్ణయం, ప్రజల నిర్ణయం. అది బీజేపీకి ఓటు వేయాలా మరి కాంగ్రెస్కి ఓటు వేయాలా అనేది వాళ్ళ నిర్ణయము. అయితే మీకు ఓటు కావాలని అడగడం వరకు మీ హక్కు. మీరు మంచి విషయాలు తెలియజేసినందుకు సంతోషం. చాలా నమస్తే.